तमन्ना है, एक यही तमन्ना है। तमन्ना है, एक यही तमन्ना है। तमन्ना है, एक यही तमन्ना है। तमन्ना है। व्यक्त से अव्यक्त हो, व्यक्त से अव्यक्त हो, मीठे वतन में चलना है। ओ बाबा तुम सा बनना है, एक यही तमन्ना है।
ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది 27/12/21 వాణి. బాబా చెప్తారు దీంట్లో, मीठे बच्चे, भारत भूमि सुखदाता बाप की जन्मभूमि है. बाप ही आकर के सभी बच्चों को दुख से लिबरेट करते हैं. అంటే బాబా చెప్తారు, మీఠే బచ్చే, ఈ భారతదేశం, భారత భూమి సుఖదాతకు జన్మభూమి అయింది. ఇక్కడే తండ్రి వచ్చి, దుఃఖహర్త సుఖహర్త తండ్రి వచ్చి మనందరినీ దుఃఖం నుంచి విడిపిస్తారు. దానికోసమే బాబా వచ్చి యోగా నేర్పిస్తున్నారు. ఈ గీతా జ్ఞానం కూడా అందరికీ సద్గతి కోసమే. సో ఆ సద్గతి దాత, దుఃఖహర్త, సుఖహర్త తండ్రి జన్మభూమి మన భారతదేశం. చాలా మనకు గర్వం ఉండాలి, భగవాన్ మన భారత్లో అవతరణ అయినారు అట్లా అని. ప్రశ్న, सबसे ऊंची बड़ी लंबी कहानी कौन सी है जो तुम बच्चों के लिए कॉमन है? బాబా అడుగుతారు, అన్నిటికంటే చాలా పొడుగ్గా ఉండే కథ, పెద్ద కథ ఏం కథ అది? అది మన బిడ్డల కోసం కామన్గా ఉంది, సాధారణ అయిపోయింది, మనకు రోజు మనం వింటూ ఉంటాం ఆ కథ. ఏం కథ? మనుషులందరికీ చాలా పెద్ద కథ ఇది. तो इस ड्रामा की आदि मध्य अंत की कहानी बड़ी लंबी और ऊंची है. ఈ డ్రామాది ఆది మధ్య అంత కథ అంటే సతయుగం అక్కడ ఎట్లా ఉంటాం, మరి త్రేతాలు ఎట్లా ఉంటాం, ద్వాపర్లు ఎట్లా ఉంటాం, కలియుగాలు ఎట్లా ఉండి మరి ఎట్లా పరివర్తన అవుతుంది, సంఘం ఎట్లా వస్తుంది, ఇది చాలా పెద్ద కథ. అయితే చాలా శ్రేష్టమైన కథ ఇది. ఈ కథ తెలుసుకుంటే అందరూ శ్రేష్టంగా అయిపోతారు. ఈ కథ చాలా పెద్ద కథ, శ్రేష్టమైన కథ బాబా మనకు చెప్తున్నారు. ఈ కథ మనుషుల కోసం అర్థం చేసుకునేది చాలా కష్టం, వాళ్ళకి అర్థం కాదు ఈ కథ. అయితే మనకు బిడ్డలకు ఈ కథ చాలా సింపుల్గా అర్థమైపోయింది. కామన్ కథ ఇది, మనకు మీకు అర్థమైపోయింది. ఈ డ్రామా ఎట్లా రిపీట్ అవుతూ ఉంటుంది, ఏం జరిగిందో అదే జరుగుతూ ఉంటుంది, హూబహు రిపీట్ అవుతా అని చెప్తారు బాబా. సో ఈ మెట్లో ఎట్లా మనం కింద దిగుతాం, పైన ఎక్కుదాం, ఇది కూడా తిరుగుతూ ఉంటుంది మెట్లు. అంటే 84 జన్మాని మెట్లు. సత్యుగాల్లో 8 మెట్లు, త్రేతాలు 12 మెట్లు, ద్వాపర్లో 21, కలియుగంలో 43 మెట్లు, ఈ సంఘంలో 1 మెట్లు. ఇది మనకు చాలా బాగా అర్థమైంది. సంఘంలో మనం ఎక్కేది, మిగతా అన్నీ దిగేది. ఎంత వండర్ఫుల్ కథ. అయితే ఇది అర్థం చేసుకుంటేనే శ్రేష్ఠ ఆత్మ అవుతారు, దేవాత్మ అవుతారు. పాట ఓం నమ శివాయ అట్లా. ఓం శాంతి. मीठे मीठे सिखलदे बच्चों ने महिमा का गीत सुना. किसकी महिमा? ऊंचे ते ऊंचे भगवान की, जिससे पतित पावन दुखहर्ता सुखहर्ता भी कहते हैं. सुख देने वाला को याद किया जाता है. बच्चे जानते हैं सुख देने वाला एक ही परम पिता परमात्मा है. అంటే బాబా చెప్తారు, ఈ పాటలో శివ బాబాది మహిమ ఉంది, శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ది మహిమ ఈ పాటలో. పరమాత్మనే చెప్తారు, పతిత్ పావన్ దుఃఖహర్త సుఖహర్త అట్లా. వాళ్ళదే ఈ మహిమ కూడా. సుఖం ఇచ్చేవాళ్ళు. ఎవరు సుఖం ఇస్తారు? వాళ్ళ తలంపు అందరూ చేస్తారు. సో భగవానే సుఖం ఇచ్చేవాడు, అందువల్ల అందరూ పరమాత్మ తలంపు చేస్తారు. బిడ్డలకు బాగా తెలుసు పరమాత్మ ఎట్లా ఇస్తున్నారు సుఖం వచ్చి. సుఖ దేని వాళ్ళ పరంపిత పరమాత్మ. మనుషులందరూ దుఃఖంగా ఉండే సమయంలో ఆ పరమాత్మ తలంపు చేసి సుఖం ఇవ్వండి అని అడుగుతారు. సర్వధర్మ వాళ్ళు కూడా చెప్తారు, భగవాన్ వచ్చి దుఃఖం నుంచి విడిపిస్తారు, సుఖం ఇస్తారు అట్లా అని. అందరికీ తెలుసు ఇది, పరమాత్మ ఒక్కరే సుఖం ఇస్తారు, దుఃఖం నుంచి విడిపిస్తారు అట్లా అని.
అయితే ఎవరు ఆ ఒకరు, ఎట్లా ఉంటారు, ఎక్కడ ఉంటారు ఏమీ తెలీదు. परंतु ये नहीं जानते हैं बाप सुख देते हैं, फिर दुख कौन देता है और कब देता है ये भी तुम समझते हो. అయితే మనుషులకు ఇది తెలీదు. భగవాన్ ఏమో సుఖం ఇస్తారు, సరే దుఃఖం ఎవరు ఇస్తారు, ఎప్పటి నుంచి దుఃఖం స్టార్ట్ చేశారు అది మనుషులకు తెలీదు. మనకు తెలుసు, ఎప్పుడు రావణ్ రాజ్యం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే మనకు దుఃఖం అయింది. नई दुनिया सो फिर पुरानी होती है, तो उसको दुखधाम कहते हैं. అంటే కొత్త ప్రపంచం పాతగా అయిపోతుంది. పాత అయిన తర్వాత దాన్ని దుఃఖధామని చెప్పేది. కొత్తగా ఉండేటప్పుడు సుఖధామ్గా ఉండింది. कलयुग के अंत के बाद फिर सतयुग शुरू हो जाएगा. सृष्टि तो एक ही है. मनुष्य इस सृष्टि के चक्र को बिल्कुल ही नहीं जानते. इसलिए बाबा पूछते हैं, तुमको ऐसा बेसमझ बनाने वाला कौन है? बाप तो किसको दुख नहीं देते हैं, बाप तो सदा सुख देने वाला है. तुम जानते हो सुख देने वाले का जन्म स्थान भारत ही है. तो दुख देने वाला का जन्म स्थान भी భారత్ హీ. అంటే ఎప్పటి నుంచి మనకు దుఃఖం అది మనుషులకు తెలీదు. కొత్త ప్రపంచమే పాతగా అయిపోతుంది. సో ఈ కలియుగ సమయం అయిపోయిన తర్వాత ఎప్పుడు సత్యుగం ఆరంభం అయిపోతుందో సుఖమే సుఖం ఉంటుంది. అయితే ఈ సృష్టి ఒకటే. ఈ సృష్టిలోనే అర్ధకల్పం దుఃఖం, అర్ధకల్పం సుఖం. మనిషి సృష్టి ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. మనుషులకు ఈ చక్రాన్ని కూర్చి కొంచెం కూడా తెలీదు. అందుకే బాబా అడుగుతారు, మీరందరూ ఎంత తెలివి లేని వాళ్ళు అయిపోయినారు. ఎవరు మిమ్మల్ని ఇట్లా తెలివి లేని వాళ్ళుగా చేసింది? ఎవరు చేశారు తెలివి లేని వాళ్ళుగా? తండ్రి ఏమో దుఃఖమే ఈరు. తండ్రి మనకు సదా సుఖం ఇస్తారు. మనకు అర్థమైంది, సుఖం ఇచ్చే దాత, సుఖదాత జన్మస్థానం మన భారతదేశం. సుఖం ఇచ్చేవాడిది జన్మస్థానం కూడా భారతదేశమే. అంటే రావణ్ రాజ్యం అయిపోతుందా లేదా? దుఃఖం ఇచ్చేవాళ్ళు భారత్లోని, సుఖం ఇచ్చేవాళ్ళు కూడా భారత్లోనే జన్మం తీసుకుంటారు. సో భారతవాసీలు శివ జయంతి చేస్తారు. అయితే అర్థం తెలీదు, ఎందుకోసం శివరాత్రి చేస్తారు, శివ జయంతి చేస్తారు అట్లా అని ఏమీ వాళ్ళకు తెలీదు. సో బాబా చెప్తారు, భగవాన్ శ్రేష్టాది శ్రేష్ఠ వాళ్ళ జయంతి మన భారతదేశంలో చేస్తాం. వాళ్ళ పేరు శివ, అందుకే శివరాత్రి లేదా శివ జయంతిని చేస్తాం. ఇది కూడా మనుషులకు తెలియలేదు. రావణ్ ప్రతి సంవత్సరం కాలుస్తారు. అయితే ఏమది రావణ్, ఎవరు రావణ్ తెలీదు. ఎప్పటి నుంచి వచ్చినాడు రావణ్, ఎందుకోసం మనం కాల్చాలి రావణ్ని, ఇది కూడా తెలీదు మనుషులు. డ్రామా ప్లాన్ అనుసారంగా వాళ్ళకు ఇదంతా తెలిసి ఉండకూడదు. వాళ్ళకి అందరికి మనుషులు తెలిసి ఉంటే శివబాబా వచ్చి ఏం చేస్తారు? సో తండ్రి వచ్చి ప్రతి ఒక్క విషయం కూడా నేర్పిస్తారు, చెప్తారు. ప్రతి ఒక్కరిది పార్ట్ వేరే వేరేగా ఉంది, అందరిది యాక్ట్ వేరే వేరే. మనుషులది పార్టీ గాయనం, మనుషులే బుద్ధిశాలి అవుతారు. జంతువులది మాటనే లేదు. జంతువులు ఎప్పుడు తన బుద్ధి వేరే. ఈ 6 బుద్ధి ఏముందో, 6 సెన్స్, 6th సెన్స్ అని చెప్తారు. అన్నీ అర్థం చేసుకునే సెన్స్ మనుషులకే ఉంటుంది. సో మనుషులే తెలివి లేని వాళ్ళు అయిపోతారు. మనుషులకే అన్ని తెలివి వస్తుంది భగవాన్ వస్తే. ఇప్పుడు మనకు ఏ जानते ही नहीं कि दुखहर्ता सुखहर्ता पति पावन कौन है. మనుషులకు ఇది తెలియదు, దుఃఖహర్త సుఖహర్త పతి పావన్ ఎవరు అట్లా. పతిత్ ఎట్లా అయిపోయినారు, మరి పావన్ ఎట్లా అవుతారు? ఊరికే పిలుస్తానే ఉంటారు, హే పతి పావన్ అవన్. అయితే అర్థమే తెలీదు. ఈ సమయం నీ మాట ఇది,
ఈ సమయంలోనే భక్తి మార్గంలో ఇంత జోరుగా పిలుస్తారు. శాస్త్రాలంతా కూడా భక్తి మార్గం కోసమే ఉంది. శాస్త్రాలు ఏమీ సద్గతి జ్ఞానం లేదు దాంట్లో. ఏ శాస్త్రంలో కూడా సద్గతి కోసరం జ్ఞానమే లేదు. చెప్తారు జ్ఞాన్, భక్తి, వైరాగ్యం 3 ఉంటుంది. జ్ఞానం ద్వారా సద్గతి, మరి భక్తి, మరి వైరాగ్యం, ఈ 3 ఈ ప్రపంచంలో తిరుగుతూనే ఉంటుంది. సో ఇంత బుద్ధి ఉండాలి కదా అని తెలుసుకున్నాను. దీని అర్థం కూడా మనుషులకు తెలియదు. జ్ఞాన సాగర్ ఒకరే, పరంపిత పరమాత్మ. వాళ్ళే మనకు జ్ఞానం ఇస్తారు. అంటే సత్యతాన్ని గురించి పూర్తిగా చెప్తారు. అందువల్లనే పరమాత్మని సద్గురు అని చెప్తారు. ఈ జ్ఞాన సాగర్ సద్గురు, సద్గతి దాత అయినారు. అందుకోసమే వాళ్ళని పిలుస్తారు. దుర్గతి ఉండే సమయంలో చెప్తారు, దుర్గతి నుంచి రక్షణ చేయని చెప్పి ఆ సద్గతి దాత పరమాత్మని పిలుస్తారు. ద్వాపర యుగంలో మొదట్లో సతో ప్రధాన్ పూజారీలుగా ఉంటాం మనం. మళ్ళీ పునర్జన్మం తీసుకొని తమో ప్రధాన్ పూజారీలు అయిపోయాను. మరి ఎవరందరూ మనుషులు వస్తూ ఉంటారు. ఈ మెట్లు కింద దిగి వచ్చేస్తారు. అంటే బుద్ధ పేరేమో ఉండింది, మెట్లు చిత్రంలో లేదు. అంటే కల్పవృక్షంలో చూపించిన వేరే ధర్మ వాళ్ళు. ఒకవేళ వాళ్ళకు अगर उनको दिखाओ भी तो भी उन्हें सीढ़ी तो उतरना ही है. ఒకవేళ బుద్ధని చూపించినా కూడా బుద్ధ ఎప్పుడు వస్తారు? సత్యుగ త్రేతాలో లేదు, మధ్యలో వస్తారు. అయినా అక్కడి నుంచి కింద దిగేదే కదా. సో అందరూ సతో రజో తమోలో వస్తారు. ఇప్పుడు అందరూ తమో ప్రధాన అయిపోయినారు. ఇప్పుడు తండ్రి వచ్చి మనకు తెలిపిస్తారు ఈ శాస్త్రాలంతా భక్తి మార్గం. దీంట్లో అనేక ప్రకారమైన కర్మకాండ ఉంది. శాస్త్రాలు భక్తి ఎట్లా చేసేది కర్మకాండ ఉంది. జ్ఞానం ఇచ్చేది ఒకరే తండ్రి తప్ప వేరే ఎవరికి ఈ సత్యమైన జ్ఞానం తెలీదు. పరమాత్మని జ్ఞాన సాగర్ వచ్చి సత్యమైన జ్ఞానం మనకు వినిపిస్తారు. అర్ధకల్పం పగలు ఉంటుంది, మళ్ళీ భక్తి స్టార్ట్ అయిపోతుంది. ఆ అర్ధకల్పం మొదట్లో పగలుగా ఉండింది, అప్పుడు భక్తి మాటనే లేదు. ఎప్పుడు పగల్లో ఎవరు కష్టపడరు, రాత్రిలోనే కదా కష్టపడే మాట ఉంటుంది. సత్యుగంలో ఏమో సుఖం ఉంటుంది. తండ్రి వచ్చి మనకు ఆస్తి రూపంలో ఇస్తారు. ప్రతి కల్పం సంగం యుగంలో వచ్చి సత్యుగాని ఆస్తి మనకు ఇస్తారు. ఈ జ్ఞానం తండ్రి ఆ బిడ్డలకే చెప్తారు. ये ज्ञान बाप उन्हीं बच्चों को देते हैं जिसको कल्प पहले दिया था और कल्प देते रहेंगे. ఈ జ్ఞానం వాళ్ళకే ఇస్తారు. ఎవరికి? కల్ప ముందు ఎవరు వచ్చి జ్ఞానం తీసుకున్నారు వాళ్ళే తీసుకుంటారు. బాబా కూడా ప్రతి కల్పం వాళ్ళకి జ్ఞానం ఇస్తారు. उनकी बुद्धि में बैठेगा कि रचयिता ही रचना का ज्ञान दे सकते हैं. వాళ్ళకే అర్థమవుతుంది, రచయిత ద్వారానే రచనాది జ్ఞానం మనం తెలుసుకోవచ్చు. అట్లా అని కల్ప ముందు విన్న వాళ్ళకే. చిత్ర కితనీ బనాతే ఫిర్ ఉన్కే క్యాలెండర్స్ బి బన్తే. ఎన్ని చిత్రాలు చేస్తాం, మరి దాని క్యాలెండర్స్ కూడా తయారవుతుంది. नई चीज़ कोई निकलती है तो वो फैलती है. अभी भारत में रचयिता बाप आकर के रचता और रचना का ज्ञान दे रहे हैं. అంటే కొత్తగా ఏదైనా ఉంటే అది జ్ఞానం ఫాస్ట్గా వ్యాపక అయిపోతుంది. ఇదే భారత్లోనే రచయిత తండ్రి వచ్చి రచత మరి రచనాది జ్ఞానం ఇస్తారు. ఏ भी फैलेगा और बाहर सबके पास जाएगा. ఈ జ్ఞానం కూడా వ్యాపక అయి ఫారిన్ కూడా పోతుంది ఈ జ్ఞానం.
అక్కడంతా కూడా వ్యాపక అయిపోతుంది. మరి फिर वो नहीं कि स्वर्ग में क्यों नहीं आते, वो नहीं कह सकते हैं कि स्वर्ग में क्यों नहीं आते. అంటే ఈ జ్ఞానం ఫారిన్ వరకు పోతుంది. దాంట్లో కూడా భారతవాసీలే స్వర్గానికి వస్తారు, కానీ మరి వాళ్ళు చెప్పేదానికి లేదు. మళ్ళీ వాళ్ళు ఎందుకు స్వర్గానికి రాలేదు అట్లా అని. సబ్కో పతా పడ్ జాయేగా బనా బనాయా డ్రామా హై, ఇస్మే ఫరక్ పడతా నహీ హై. అంటే ఈ ఆట చేసే ఉంది. ఏమంతా జరిగిందో, ఎవరెవరు ఏమేం పార్ట్ చేయాలనో అది చేస్తూనే ఉంటారు. ఏమీ డిఫరెన్స్ ఉండదు. మొదట్లోనే ఇదంతా పార్ట్. तो दुनिया में तो अनेक मत हैं. कोई कहते నేచర్, కోయి कहते ఆత్మ నిర్లేప్ है. అంటే మనుషులు ఏమేమో చెప్తారు, భగవాన్ లేదు నేచరే ఉంది. కొందరు చెప్తారు ఆత్మ నిర్లేప్ అయింది అని చెప్తారు. లాస్ట్లో తండ్రి వచ్చి అన్నీ సత్యంగా వినిపిస్తారు, ఏమి రైట్ ఏమి రాంగ్ అట్లా అని. అప్పుడే అందరికీ అర్థమవుతుంది ఈ డ్రామాలో మనందరం ఎట్లా యాక్ట్ చేస్తాం, యాక్టర్స్ అయినాం. వెరైటీ ధర్మాని వృక్షం ఇది. అందరు బుద్ధిను తాళం పడిపోయింది. ఇప్పుడు తాళం క్లోజ్ అయింది, దాన్ని ఎట్లా ఓపెన్ చేసేది. బాబాని వచ్చి అని చెప్తారు, మన ధర్మాన్ని మాటనే వేరే, దేవీ దేవత ధర్మాన్ని మాట వేరే. బాకీ డ్రామా ప్లాన్ అనుసారంగా మిగతా వాళ్ళందరూ స్వర్గానికి రారు, వేరే ధర్మం వాళ్ళు స్వర్గానికి రారు. దేవీ దేవత ధర్మం వాళ్ళు మాత్రం ఎవరందరూ ఇది వింటారో వాళ్ళే వస్తారు. మన ధర్మ స్థాపక్ ఎవరు, స్వయం భగవాన్ వచ్చినారు. తో క్రైస్ట్ స్వర్గంలో ఏమీ రారు. ఇదన్నీ మాటలు ఈ కల్ప వృక్షంలో చాలా బాగా అర్థమవుతుంది. మెట్లు ఎట్లా కింద దిగినాం మనం. తో ఈ కల్ప వృక్షం చాలా బాగుంది. దాంట్లో అన్నీ చెప్పచ్చు. ఎట్లా ఇది బనయ నాటకం చేసే ఉంది. ఈ నాటకం మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. బాకీ యోగా అని మాట మన అందరికీ చెప్పాలి, యోగం చేయాలి. ఎందుకంటే పావన్ చేసేది, మనందరూ పావన్ కావాలంటే తండ్రి తలంపులో ఉంటేనే వికర్మ వినాశం అవుతుంది. అందువల్ల అందరూ యోగం చేసేది చాలా ముఖ్యం. ఎప్పుడు యోగయుక్తంగా ఉంటామో అప్పుడే అన్ని విషయాలు అర్థమవుతుంది. జబ్ యోగయుక్త హో జాయింగే తబి అపనా భీ పతా పడ్ జాయేగా. అంటే అందరూ పరమాత్మ తలంపు చేస్తూ ఉంటే అందరికీ వాళ్ళ వాళ్ళ ధర్మంది కూడా అర్థమైపోతుంది. రచత మరి రచనాది నాలెడ్జ్ మొదట్లో ఎవరికి తెలిసి ఉండలేదు, ఇప్పుడు తెలుసు. ఇంకా కొంచెం ముందు పోతే అందరూ తెలుసుకుంటారు ఈ జ్ఞానం. ఇప్పుడే అందరికీ దొరకలేదు, ఇంకా కొన్ని రోజులు పోతే అందరికీ తెలియాల్సిందే. డ్రామా ఎట్లా చాలా పెద్ద యుక్తిగా చేసే ఉంది ఈ డ్రామాలు. అందుకే బనాయా బన్ రహీ హై. ఈ యుద్ధం కూడా అవుతూ ఉంటుంది, అది కూడా డ్రామాలో ఉంది. బాబా చెప్తారు, ఇప్పుడు మీ బుద్ధిలో ఈ డ్రామాది రహస్యం కూడా ఉంది. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు స్టార్టింగ్ నుంచి అన్నీ చెప్పాల్సింది ఉంటుంది. అంటే ఆత్మ లెసన్, పరమాత్మది 7 రోజుల కోర్సు మొత్తం. ఇది చాలా పెద్ద కథ. ఇది సత్యుగ త్రేత ద్వాపర కలియుగంలో ఎట్లా పార్ట్ చేస్తాం, చాలా శ్రేష్టమైన కథ ఇది. మన కోసం ఇది కొంచెం కామన్గానే ఉంది. అంటే మనమే యాక్ట్ చేస్తాం సత్యుగ నుంచి లాస్ట్ వరకు. వేరే ధర్మం వాళ్ళకు ఇది కొత్తగా ఉండొచ్చు, అర్థం చేసుకునేది వాళ్ళకు కష్టం. సో ఈ మెట్లు చిత్రంలో ఎట్లా ఇది రిపీట్ అవుతుంది అనే మాట కూడా చెప్పాలి. తండ్రి చెప్తారు మీటే బచ్చే భక్తి మార్గ్ మీ తుమ్ కితనీ తక్లీఫే లీ హై. భక్తి మార్గంలో మీరు ఎంత కష్టపడినారు నీ బాబా చెప్తారు. ఏ బీ డ్రామామే నూంద్ హై, అది కూడా డ్రామాలో ఉండింది. ఏ సుఖ దుఃఖ కేల్ తుమారి ఊపర్ బనా హువా. అంటే మన కోసమే ఈ డ్రామాలో ఈ ఆట, సుఖ దుఃఖ అని ఆట. తుమ్ బహుత్ ఊంచే బీ బన్తే హో, నీచే బీ బన్తే హో.
మనం చాలా శ్రేష్టంగాను అవుతాం దేవీ దేవతా ధర్మం వాళ్ళు. మళ్ళీ లాస్ట్లో చాలా కిందుగాను వచ్చేస్తాం. बाप कहते हैं मीठे बच्चे मैं इस मनुष्य सृष्टि का बीज रूप हूँ. झाड़ का सारा ज्ञान मेरे में है, मेरे पास ही होगा ना. బాబా చెప్తారు, నేను ఈ కల్ప వృక్షాన్ని చైతన్య బీజం, ఈ సృష్టి, ఈ మొత్తం వృక్షాన్ని జ్ఞానం నా దగ్గరే కదా ఉంటుంది. తో బడితే బడా జాడ్, బడ్కా జాడ్, బడ్కా జాడ్గా మిసాల్ బి ఇన్కే ఊపర్ హే. అంటే బ్యానియన్ ట్రీ దానిది కూడా ఎగ్జాంపుల్, ఇది కల్పవృక్షం దాని ఎగ్జాంపుల్ చెప్తారు. బ్యానియన్ ట్రీ అంటే దాని ఊడలంతా ఉంటుంది, దాని ఫౌండేషన్ ఉండదు. तो सन्यासी लोग भी मिसाल देते हैं परंतु उनकी बुद्धि में कुछ भी नहीं रहता है. సన్యాసులు కూడా ఎగ్జాంపుల్ ఇస్తారు మర్రి చెట్టుది, అయితే వాళ్ళ బుద్ధిలో ఏమీ తెలీదు. మర్రి చెట్టు దాని ఊడలు ఉంటుంది, దాని ఫౌండేషన్ ఉండదు. అట్లనే ఈ కల్పవృక్షం మొదట్లో ఉండింది లేదు, దాని నుంచి వచ్చిన వేరే వేరే ధర్మం అంతా ఉంది. तो तुम जानते हो कैसे आदि सनातन देवी देवता धर्म प्रायलोप हो जाता है. अभी वो फाउंडेशन है ही नहीं. మీకు బాగా అర్థమైంది, ఇట్లా ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం ప్రాయలోప్ అయిపోయింది, దాని ఫౌండేషనే లేదు ఇప్పుడు. బాకీ సారా జాడ్ కడా హై. మరి మర్రి చెట్టు అంటే కల్పవృక్షం, మిగతా అన్ని ధర్మాలు ఉంది కానీ ఆ ఫౌండేషన్ లేదు. సభీ ధర్మ హై बाकी एक धर्म नहीं. बड़ का झाड़ भी देखो कैसे खड़ा है, तुर है ही नहीं. బాగా చెప్తారు, ఎట్లా బ్యానియన్ ట్రీ దాని ఫౌండేషన్ లేదు, మిగతా అని ఉందో అట్లనే ఈ కల్పవృక్షంలో మిగతా ధర్మాలు ఉంది కానీ దాని ఫౌండేషన్ లేదు, కాండం లేదు. ఫిర్ భీ జాడ్ సదైవ్ హరా భరా హై. అయినా కూడా చెట్టు ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది, ఏదంటే ఆ వేరే వేరే ధర్మం అది స్థాపన అవుతుంది. दूसरा झाड़ फाउंडेशन बिगर सूख जाता है क्योंकि तुर बिगर पानी कैसे मिलेगा. మిగతా అన్ని వృక్షాలు ఆ ముఖ్య కాండం లేదంటే అన్నీ ఎండిపోతుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఆ ఊడల నుంచి మళ్ళీ ఆ చెట్టు చాలా ఫ్రెష్గా ఉంటుంది. तो परंतु वो बड़ का झाड़ सारा ताज़ा खड़ा है. ఏ బీ వండర్ హైనా. బ్యానియన్ ట్రీ ఒకటే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే దాని ఫౌండేషన్ లేదంటే దాని నుంచి వచ్చిన ఊడల ద్వారా మళ్ళీ వేరు వస్తుంది, చెట్టుకు నీళ్ళు అంతా వస్తుంది, సదా ఫ్రెష్గా ఉంటుంది. तो वैसे ही इस झाड़ भी देवी देवता धर्म ने अपने को समझते ही नहीं है, देवता धर्म के बदले हिंदू कह दिया है. అట్లనే ఈ కల్పవృక్షంలో దేవీ దేవతా ధర్మం లేదు, స్వయంన దేవతా ధర్మం వాళ్ళునే అనుకోలేదు, చెప్పుకుంటారు హిందూ ధర్మం అట్లా అని. जब से रावण राज्य शुरू हुआ है तो देवी देवता कहलाने लायक नहीं रहे. ఎప్పటి నుంచి రావణ్ రాజ్యం ఆరంభమైందో అప్పటి నుంచి మన దేవీ దేవత అని చెప్పుకునే లాయక్ లేదు, అందులో వికారాలు ప్రవేశమైపోయింది. తో అందుకోసం పేరు మార్చేశారు, హిందూని పేరు పెట్టుకున్నారు. దేవత అని పెట్టుకుంటే ఇప్పుడు బాగుండదు. అయితే దేవతలది జడ చిత్రాలు అదంతా ఉంది, నిషాని ఉంది. మన ధర్మం ఉండింది నిషానిలు, దేవతలది విగ్రహాలు జడ చిత్రాలు ఉంది. సో దీని నుంచి అర్థమైంది మన భారతదేశంలో ఒకప్పుడు స్వర్గాని రాజ్యం ఉండింది అట్లా అని. అయితే స్వర్గం ఎప్పుడు ఉండింది అది మనుషులకు తెలీదు. సత్యుగాని ఆయుష్ కూడా ఎంత పొడుగ్గా చెప్పేశారు, ఎన్ని లక్షలు అట్లా 1,00,000 సంవత్సరాలు చెప్పినారు. ఏదంతా పాస్ట్ అయిపోతుందో అది మరి రిపీట్ అవుతుంది. ఇప్పుడు దాని లక్షణాలు ఇప్పుడు లేదు, మళ్ళీ కూడా వచ్చేస్తుంది, తిరిగి వస్తుంది దేవీ దేవతా ధర్మాని లక్షణాలు. అది మరి స్వర్గం. ఈ జ్ఞానం ఇప్పుడు మీ దగ్గరే ఉంది, మీకే అర్థమైంది బాగా. ఎవరెవరు దేవీ దేవతా ధర్మం వాళ్ళకి ఈ జ్ఞానం చాలా బాగా అర్థమవుతుంది.
బాకీ మిగతా వాళ్ళందరూ భక్తిలో ఉన్నారు, పతిత అయిపోయి ఉన్నారు. ఈ ప్రపంచం ఇప్పుడు పావన అవుతూ ఉంది. ఒకప్పుడు పావనగా ఉండింది. మీకు తండ్రి కూర్చొని ప్రతి మాటలు వివరంగా చెప్తారు. ఏం చెప్తారు తండ్రి? तुमको बाप बेट समझाते हैं, कहते हैं आप जानी जानहार है. बाप कहते हैं मैं कोई एक के दिल को थोड़ी बैठ जानता हूँ. అంటే మనకు తండ్రి ప్రతి విషయం చెప్తారు. మనుషులు ఏం చెప్తారు? భగవాన్నే నీకు అన్నీ తెలుసు, నువ్వు జానహార్. బాబా చెప్తారు ప్రతి ఒక్క మనసును గురించి నాకెందుకు తెలియదు, నేనేం అదంతా తెలుసుకోను. జనరల్గా సృష్టి ఆది మధ్య అంత రహస్యాన్ని చెప్తారు. कोई कहते हैं बाबा आप तो सब कुछ जानते हो, हम विकार में जाते हैं, आप सब जानते होंगे ना. కొందరు బాబాకు చెప్తారు మీకు నన్ను కూర్చి అన్నీ తెలుసు కదా, నేను వికారాల్లో పడిపోయినాను, అది కూడా మీకు తెలుసు కదా. బాబా చెప్తారు मैं सारा दिन बैठ ये जानता हूँ क्या, मैं तो आया हूँ पतितों को पावन बनाने. రోజంతా కూర్చొని నేను ఇదాన్ని ఎందుకు తెలుసుకుంటాను, నేను వచ్చింది పతిత నుంచి పావన చేశాను అంతే. నువ్వు ఏం పని చేస్తావు అదంతా నేనెందుకు చూస్తాను. तो तुम जानते हो हम बाबा से सुख का वर्षा ले रहे हैं, बाकी सब वापस मुक्ति धाम में चली जाएंगे. ఇప్పుడు మన తండ్రి దగ్గర ఉండి సుఖాన్ని ఆస్తి తీసుకుంటూ ఉన్నాం, మిగతా వాళ్ళందరూ ముక్తిధామ్ వెళ్ళిపోతారు. कैसे जाएंगे इसमें तुम्हारा क्या जाता है. వాళ్ళు పోదారు, ఎట్లా పోదారో అట్లా పోదారు. ఒకటా పనిష్మెంట్ తీసుకొని ఇలా యోగా అది మనకెందుకు, ఎట్లయినా పోదారు ముక్తిధామ్. బాకీ ఇప్పుడు తండ్రి వచ్చినారు ముక్తి జీవన్ ముక్తిలో తీసుకుపోయేదాన్ని. అందరూ వాళ్ళ లెక్కాచారాన్ని సమాప్తి చేసుకొని పోదారు. तो तुमको सतो प्रधान बनना है, మనం మరి సతో ప్రధాన్ కావాలి. तुम दूसरों की बात में क्यों जाते, వేరే వాళ్ళ మాటల్లో పోవద్దు. వాళ్ళు ఎట్లా పోదారో అట్లా పోదారు. మనం సతో ప్రధాన్ అయ్యేదానికి పూర్తిగా శివబాబా తలంపులు చేస్తూ ఉండాలి. మన తాము సతో ప్రధాన్ చేసేది ఒక తండ్రి. భక్తి మార్గంలో జ్ఞానం కొంచెం కూడా లేదు. ఇప్పుడు బాబా మనకు జ్ఞానాన్ని కూర్చి చెప్తారు. భక్తి అంటే ఏమీ చెప్తారు. జ్ఞానం మరి భక్తి రెండు ఉందా లేదు. పూछो ज्ञान कितना समय और भक्ति कितना समय चलती है. మనుషుల్ని అడగండి జ్ఞానం ఎంత సమయం ఉంటుంది, భక్తి ఎంత సమయం ఉంటుంది. तो कुछ भी बता नहीं सकते. వాళ్ళు ఇదని చెప్పేదానికి లేదు. జ్ఞానం ఎంత సమయం, భక్తి ఎంత సమయం. అయితే భక్తి వేరే, జ్ఞానం వేరే. తండ్రి స్వయం మనకు చెప్తారు. తను ఎట్లా వచ్చి మనకు ఈ చెప్తారు. ఈ జ్ఞానం ఈ శరీరంలో ప్రవేశమయ్యి పరమాత్మ మనకు జ్ఞానం ఇస్తారు. మనుషులు భక్తి మార్గంలో ఇరుక్కుని పోయినారు. అందువల్ల పరమాత్మ ఎవరుని తెలుసుకునేది చాలా కష్టం. పరమాత్మ పరిచయం ఇచ్చినా కూడా వాళ్ళు ఆ పరిచయాన్ని తీసుకునేదే కష్టం. ఎందుకంటే భక్తిలో ఇరుక్కొని పోయినారు. అందుకోసం బాబా చెప్తారు इसलिए तुम शिव शंकर के चित्र पर भी समझाओ. ఈ శివ మరి శంకర్ తేడా దాంట్లో కూడా మనం చెప్పాలి వాళ్ళకు. ఏ దోనోంకో ఏక్ కర్ దియా హై. మనుషులు శివ్ మరి శంకర్ ఒకటే అని చెప్పేశారు, రాంగ్ అది. तो ये सूक्ष्म वतनवासी वो परमधामवासी दोनों के स्थान भी अलग अलग है. రూపం కూడా వేరే వేరే అంటే ఇద్దరు ఉండే స్థానం కూడా వేరే. శంకర్ సూక్ష్మ వతన్వాసి, శివుడు పరంధామ్ నివాసి. ఇద్దరు వేరు వేరు స్థానంలో ఉన్నారు, వేరు వేరే రూపంలో ఉన్నారు. పేరు కూడా వేరే వేరే కదా. ఇది శివ మరి అది శంకర్. శివుడు అంటే నిరాకారి, శంకర్ అంటే ఆకారి రూపం ఉంది. ఇంత కూడా మనుషులకు అర్థం కాదు. సో ఐసీ తోడి కహెంగే శంకర్ మీ शिव का प्रवेश नहीं. शंकर लो शिव प्रवेश में राधीन चपर, इसलिए शिव शंकर कह दिया है. तो बाप समझाते हैं
मैं तो इस ब्रह्मा में प्रवेश करता हूँ। तुमको ये किसने बताया कि शिव शंकर एक है? తండ్రి స్వయం చెప్తారు, నేను బ్రహ్మ శరీరంలో ప్రవేశమవుతాను. మీకు ఎవరు చెప్పినారు శివ్ శంకర్ ఒకటి అట్లా అని? అట్లా అడగాలి వాళ్ళు. యాక్చువల్లీ శివ్ శంకర్ ఒకటి కానీ కాదు. शंकर को तो कभी कोई गॉड नहीं कहते. శివ్ బాబానే సర్వధర్మ వాళ్ళు భగవాన్ని ఒప్పుకుంటారు. శంకర్ చిత్రం చూపిస్తే వాళ్ళు ఏమి ఒప్పుకోరు. వేరే ధర్మం వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు गॉड అట్లా అని? क्योंकि उनके गले में सांप डाल शिकल ही कैसे बना दिया है. శంకర్ మెడలో పాము ఉంది, ఎప్పుడు చూసినా కన్ను మూసుకొనే ఉంటారు. ఎట్లా ముఖం చేసి పెట్టినారు, మళ్ళా చూపిస్తారు. फिर बैल पर सवारी दिखाते हैं. शंकर को भगवान तो बिल्कुल ही नहीं मानेंगे. అంటే మళ్ళీ ఎద్దు పైన సవారీ చూపిస్తారు. అందుకే వేరే ధర్మం వాళ్ళు శంకర్ని భగవాన్ని ఒప్పుకోరు. ఏంటంటే ఒకటి ఆకార రూపం, ఇంకొకటి తానే తపస్సు చేస్తున్నాడు శివుడి పైన, పాము వేరే మెడలో ఉంది. అందుకోసం వేరే ధర్మం వాళ్ళు శంకర్ని భగవాన్ని ఒప్పుకోరు. ఏక్ శివ్ బాబా ही भक्ति की सबकी మనోకామన పూరణ करते. ఒక శివ్ బాబానే అందరూ మనసులో ఉండే కోరికనే పూర్తి చేస్తారు భక్తి మార్గంలో ఉండేవాళ్ళు. శంకర్ के लिए तो सिर्फ कहते हैं आंख खोला तो विनाश हो गया. శంకర్ కోసం మనిషి ఇది చెప్తారు, కన్ను తెరిచిన వెంటనే వినాశం అయిపోయింది అట్లా. బాకీ సూక్ష్మ వతన్ में कोई बैल नहीं, सांप आदि नहीं है. వాస్తవంగా సూక్ష్మ వతంలో ఎద్దును లేదు, పాము కూడా లేదు, అదంతా లేదు. ఇదంతా ఒక అలంకారం, యాక్షన్స్ ది అలంకారం చూపించినారు. బ్రహ్మ బాబా ఏం చేస్తున్నారు, దాని సూక్ష్మ అలంకారం శంకర్ అంటే తపస్య చేస్తున్నారు, పాముని తన వశం చేసుకున్నారు, వికారం ఇదంతా. तो वो तो पैदाइश यहाँ की है, तो कितनी పత్తర్ బుద్ధి है. అంటే పాము అంతా ఈ భూమిలా ఉంటుంది, సూక్ష్మవతంలో ఉంటుంది. ఎద్దు కూడా ఈ భూమిలా ఉంటుంది, సూక్ష్మవతం లేదు. మనుషులు ఎంత రాయి బుద్ధి అయినారు, ఇదన్నీ అర్థమేది కాదు వాళ్ళకి. బాబా వచ్చి మనకి ఎంత బాగా చెప్పినారు, వాళ్ళకు మనం చెప్పాలి. ये भी समझते नहीं कि हम पतित थे. बाप कहते हैं मैं इन साधुओं का भी उद्धार करने आया. మనుషులు ఇది కూడా స్వయం కోసం అర్థం చేసుకోలేదు, స్వయం పతిత అయినారు అట్లా. భగవాన్ చెప్తారు, ఈ సాధు సన్యాసులను కూడా ఉద్ధారం చేస్తాను, నేను వస్తాను అంటే వాళ్ళని కూడా పవిత్రం చేస్తానికి భగవానే వస్తారు. అంటే అందరూ పతిత అయినారు నా అర్థం. అందరినీ పావన చేసేది ఒక్క తండ్రి శివ బాబా. సాధన की जाती है कुछ प्राप्ति के लिए. అయితే ఈ సాధు వాళ్ళందరూ ఏదో ఒక ప్రాప్తి కోసం సాధన చేస్తూ ఉంటారు. तो साधु लोग फिर अपने को शिव व भगवान कैसे कह सकते हैं. వాళ్ళకి ఏదో కావలేని సాధన చేస్తూ ఉంటారు సన్యాసులు. మరి వాళ్ళే స్వయం భగవాన్ ఎట్లా అవుతారు? భగవాన్ ఎందుకు తపస్సు చేస్తారు? ఏమో కావలే అట్లా అని లేదు, పరమాత్మ ఏం తపస్సు చేయరు. तो शिव को तो साधना करने की दरकार ही नहीं, उनका तो नाम ही है సన్యాస్. ఎవరు తపస్సు చేస్తారు కూర్చుంటారు వాళ్ళు సన్యాసిని పేరు. శివబాబా ఎందుకు సన్యాసి అవుతారు? ఎందుకు తపస్సు చేస్తారు? ఎందుకు సాధన చేస్తారు? అవశ్యమే లేదు. भगवान को कभी संन्यास करना पड़ेगा क्या? नहीं. संन्यास धारण करने वाला को गेरू वस्त्र धारण करनी पड़ेगी. भगवान को थोड़ी ये वेश धारण करना पड़ता है. नहीं. బాబా చెప్తారు, సన్యాసం చేసిన వాళ్ళు కాషాయ వస్త్రం ధారణ చేసుకుంటారు. భగవాన్ ఏమైనా వేషం ధారణ చేసుకుంటారా? కాషాయ వస్త్రం లేదు, వాళ్ళకి ఎందుకు కాషాయ వస్త్రం? तो वो तो है ही पतित पावन. భగవాన్ డైరెక్ట్గా పతిత్ పావన్ నిరాకార్
వాళ్ళు ఏమి ఈ డ్రెస్ అంతా చేంజ్ చేసుకోరు. कहते हैं मैं इन వేషధారిयों का भी उद्धार करता हूँ. శివబాబా చెప్తారు, నేను ఈ వేషధారీలను కూడా ఉద్ధారం చేస్తాను. ఈ కాషాయ వస్త్రధారీలు వేషధారీలు వాళ్ళని కూడా ఉద్ధారం చేస్తారు భగవాన్. డ్రామా అనుసాर हर एक अपना अपना पार्ट बजाते हैं. డ్రామా అనుసారంగా వాళ్ళు వాళ్ళ పార్ట్ చేస్తారు. అందరూ వాళ్ళ వాళ్ళ పార్ట్. భక్తి మార్గంలో మనుషులు ఏమంతం చేస్తారు, ఏం చేస్తారు అని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకోసం కాషాయ వస్త్రం వేసుకోవాలి అది కూడా తెలియదు. तो शास्त्रों से किसकी सदगति नहीं होती है. सदगति होती है एक सत बाप से. శాస్త్రాల ఆధారంలో సద్గతియే కాదు, సద్గతి అయ్యేది ఒక తండ్రి మత ఆధారంలోనే. డ్రామా అనుసాर ये शास्त्र भी जरूर है. డ్రామాలో ఈ శాస్త్రాలు కూడా ఉంది. गीता में क्या क्या लिखा हुआ है, गीता किसने सुनाई वो भी कोई नहीं जानते हैं. గీతలో ఏదంతా మాటలు రాసి పెట్టినారు కొత్తగా, అయితే భగవద్గీత ఎవరు చెప్పినారు అని కూడా మనుషులకు తెలియదు. तुमको मुख्य जोर देना है गीता पर. गीता ही सर्वशास्त्रमय शिरोमणि है. अभी ये धर्मशास्त्र किसने और कब रचा, ये किसको किसी से क्या हो इससे क्या हुआ कोई जानते नहीं. गीता में जो कुछ भी लिखते वो फिर रिपीट होगा. అంటే మన గీత పైన చెప్పాలి. వాస్తవంగా గీత సర్వశాస్త్రమై శిరోమణి. ఏంటంటే భగవాన్ వాచ ఉంది దాంట్లో, భగవాన్ చెప్పినారు. సో ఈ ధర్మశాస్త్రాలంతా ఎప్పటి నుంచి వచ్చింది, ఏమైంది, దాని నుంచి లాభం ఏమి, ఇదంతా మనుషులకు తెలీదు. గీత ఎప్పటి నుంచి రాస్తున్నారు. అయితే వాస్తవంగా గీత రచయిత ఎవరు, గీత చెప్పింది శివబాబా కదా, అది కూడా వాళ్ళకి తెలీదు. కృష్ణ అని అనుకున్నారు. ఇదంతా మరి భక్తి మార్గంలో రిపీట్ అవుతుంది. ద్వాపర యుగం నుంచి ఏమంతా తప్పు చేసినా అదంతా చేస్తూ ఉంటాం. हम उनको अच्छा व बुरा कुछ भी नहीं कहते, परंतु समझते हैं ये भक्ति मार्ग की सामग्री जिससे मनुष्य उतरते आते हैं. ఈ శాస్త్రాలంతా భక్తి మార్గాన్ని సామగ్రి, దాని నుంచి కింద దిగుతూ వచ్చినారు మనుషులు. పూర్తిగా 84 జన్మం తీసుకోవాలి కదా, పూర్తిగా కాలంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ 16 కాలం కోసం పరమాత్మ వస్తారు. तो जब जब अपना अपना पार्ट बजाने जा जाते हैं तब अंत में बाप आते हैं सबको ले जाने के लिए. ఎప్పుడెప్పుడు ఎవరోది పార్ట్ ఉందో అప్పుడంతా వాళ్ళు వస్తారు. లాస్ట్లో శివబాబా వస్తారు. అంతు సమయంలో అందరిని వాపస్ తీసుకుపోయేదానికోసం భగవాన్ అవతరణ అవుతారు. పరమాత్మాన్ని పతిత్ పావన్ని పిలుస్తారు కదా, సర్వగా సద్గతి దాత శివబాబా. వాళ్ళు వస్తేనే అందరి సద్గతి అవుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే, ఎప్పుడు కొత్త రచన చేయాలన్నా అప్పుడు వచ్చి రచిత మరి రచనాది ఆది మధ్య అంత జ్ఞానం వినిపిస్తారు బాబా. ఇప్పుడు తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఇది కూడా మాయ గడి గడి మరిపించేస్తుంది. భగవాన్ నేర్పిస్తున్నారని కూడా చాలామందికి అర్థం కాలేదు. లేదంటే భగవాన్ మనకు చదివిస్తున్నారు, విశ్వానికి మాలిక్ చేసానికి అంటే ఎంతో సంతోషం ఉండాలి. మధ్యలో మాయ వచ్చేదానివల్ల ఆ ఖుషి ఆ సంతోషమే లేదు. సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు. మళ్ళీ భక్తి మార్గంలో కూడా వేదశాస్త్రాలంతా ఉంటుంది. సో 2500 సంవత్సరాలు ఎట్లా భక్తిది పార్ట్ జరుగుతుంది. మరి ఇదంతా చక్రం తిరుగుతూ ఉండాలి. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. మనుషులందరూ పతిత్ పావన్ ఎవరు అని తెలీదు, పావన్ ఎట్లా అయ్యేది తెలీదు. ఎవరు పావన్ నుంచి పతిత్ చేసినారు అది కూడా తెలీదు. పతిత్ నుంచి పావన్ ఎవరు చేస్తారు, పావన్ నుంచి పతిత్ ఎవరు చేస్తారు, ఇది కూడా తెలుసుకోవాలి కదా. మనుషులు ఊరికే బొమ్మలంతా పెట్టుకుని ఆట ఆడుతూ ఉంటారు, అర్థం ఏమీ తెలీదు.
అన్నీ తెలుసుకుంటేనే మనం ఏదో ఒకటి చేయొచ్చు. ఊరికే బొమ్మలు పెట్టుకుని ఆట ఆడితే ఏం లాభం. సో మరి బాబా చెప్తారు మనకు బాబా చెప్తారు భారతవాసీలు, तुम फिर कैसे कहते हो कि सिर्फ भारतवासी कुछ नहीं समझते. तुमको कहेंगे तुम भारतवासी हो. तुम फिर कैसे कहते हो कि सिर्फ भारतवासी कुछ नहीं जानते हैं, बेसमझ है. तुम बोलो ये बेहद का बाप कहते हैं, वही नॉलेजफुल. అంటే మనుషులు అడుగుతారు, మీరు భారతవాసీలుగా ఏమీ తెలీదు అని చెప్తారు కదా, మరి భారతవాసీలుగా ఎట్లా చెప్తారు మీరు బేసమజీ ఎట్లా అని. అదే ఇది భగవాన్ వచ్చి మనకు చెప్పినారు. స్వయం భగవాన్ అవతరణ అయ్యి మనకేం చెప్పారంటే, మీరు భారతవాసీలు మీకేం తెలియలేదు, నేను వచ్చి అని చెప్తున్నాను అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. ప్రదర్శనలో ఎంతమంది వస్తారు, చెప్తారు ఈ జ్ఞానం చాలా బాగుంది అని చెప్తారు. బయట పోతే అంతే అన్నీ మర్చిపోతారు. ఏదంటే రావణ్ వశమైపోయి ఉంటారు వాళ్ళు. रावण के मुरीद बांधते, तो तुम अभी बने हो राम के मुरीद. మనందరం శివబాబా బిడ్డలంటే వాళ్ళు రావణ్ బిడ్డ. అందుకే వింటారు, మరి మర్చిపోతారు వాళ్ళు. तुम बच्चों की बुद्धि में है कि हमको रश्ता बाप समझाते हैं. మన బుద్ధిలో ఇప్పుడు ఉంది, మనకు చెప్పేది ఎవరు? స్వయం రష్తా తండ్రి వచ్చి అన్ని విషయాలు నేర్పిస్తారు. जितना बहुतों को कल्याण करेंगे उतना ऊंच पद पाएंगे. यह रूहानी సేవ. ఎంతంత అందరికీ కళ్యాణ్ చేస్తారు అంత శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. ఆత్మలకు ఇప్పుడు ఇదని తెలుసు కదా, సర్వాత్మలకు మనం చెప్పాలి. ఆత్మనే కదా అర్థం చేసుకునేది. అర్ధకల్పం మనం దేహ అభిమానిలా ఉంటే, అర్ధకల్పం ఆత్మ అభిమాని. ఏమి తేడా? దేహ అభిమానం ఆత్మ అభిమానంలో ఏం తేడా ఉంది? సో అర్ధకల్పం ఆత్మ అభిమానిగా ఉంటే సుఖంగా ఉంటుంది, అర్ధకల్పం దేహ అభిమానంలో దుఃఖం అయిపోయాం. ఎంత తేడా ఉంది చూడండి దేహాభిమానం ఆత్మ అభిమానిలో. మీరు ఇప్పుడు విశ్వానికి మాలిక్ అవుతూ ఉన్నారు. మొదట్లో ఉంటుంది, అప్పుడు వేరే ఏ ధర్మం ఉండలేదు. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ ఈ ప్రపంచంలో. అయితే మనం ఉండేది ఇప్పుడు సంగం యుగాలు. మనమే దేవీ దేవత అవుతాం. अच्छा मीठे मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. हमारी धारणा कोसरा मुख्य सार, याद के बल से सब हिसाब किताब चुक्त कर सतो प्रदान बन वापस घर जाना है. दूसरी किसी भी बात में नहीं जाना है. బాబా చెప్తారు, తలంపున శక్తి ఆధారంలో లెక్కాచారంతో సమాప్తి చేసుకొని సతో ప్రధాన అయ్యి వాపస్ ఇంటికి పోవాలి. వేరే ఏ మాటల్లో కూడా మనం పోకూడదు, అనంశ మాటలు అదంతా. మరి సెకండ్ పాయింట్, भगवान हमको पढ़ाकर विश्व का मालिक बनाते हैं. इसी खुशी में रहना है, रूहानी सेवा करनी है. భగవాన్ వచ్చి మనకు చదివిస్తున్నారు, విశ్వానికి మాలిక్గా చేస్తానికి. ఇదే సంతోషంలో ఉండాలి. మరి ఆత్మిక సేవ చేయాలి. वरदान, साधारणता द्वारा महानता को प्रसिद्ध करने वाले సింపుల్ అండ్ శాంపుల్ భవ. అంటే సాధారణత ద్వారా మహానతాన్ని ప్రసిద్ధిగా చేసేవాళ్ళు सिंपल मारी सैंपल भाव. जैसे कोई सिंपल चीज़ अगर स्वच्छ होती है तो अपनी तरफ आकर्षित ज़रूर करती है. बाबा చెప్తారు, ఏదైనా సింపుల్గా ఉండే సామాన్ స్వచ్ఛంగా ఉంటే అది తన సైడ్ గ్యారంటీ ఆకర్షణ చేస్తుంది. ऐसे ही मनसा के संकल्प में, संबंध में, व्यवहार में, रहन सहन में जो सिंपल और स्वच्छ रहते हैं वो सैंपल बन सर्व को अपनी तरफ स्वतः ही आकर्षित करते हैं. అదే విధంగా ఎవరు మనసా సంకల్పంలో, సంబంధంలో,
వ్యవహారంలో ఉండే దాంట్లో జీవించే దాంట్లో సింపుల్గా ఉంటారు, అయితే స్వచ్ఛంగాను ఉంటారు. వాళ్ళే శాంపుల్ అయ్యేసి అందరినీ తన సైడ్ ఆకర్షణ చేస్తారు. సింపుల్ అవర్స్, సింపుల్ అర్థాత్ సాధారణ. సింపుల్ అంటే నిరాడంబరంగా ఉండేది, ఆడంబరం ఉండకూడదు. సాధారణత से महानता प्रसिद्ध है. ఆడంబరం లేకుండా ఉంటేనే మహానత ప్రసిద్ధి అవుతుంది. तो साधारण अर्थात सिंपल नहीं वो प्रॉब्लम रूप बन जाते हैं. ఎవరు నిరాడంబరంగా లేదో, సింపుల్గా లేదో వాళ్ళు ప్రాబ్లం ఫుల్ అయిపోతారు. ఆడంబరంగా ఉండే వాళ్ళే చాలా ప్రాబ్లం ఫుల్గా ఉంటారు. అన్ని సమస్యలు వాళ్ళ ద్వారానే వచ్చేది ఆడంబరంగా ఉండే వాళ్ళతో. స్లోగన్ दिल से कहो मेरा बाबा तो माया की बेहोशी से बंद आंखें खुल जाएंगे. బాబా చెప్తారు, మనస్ఫూర్తిగా చెప్పాలి బాబా మీరు నా బాబా అట్లా అని. అప్పుడు మాయ ద్వారా మనం ఏం మూర్ఛిత అయిపోయినామో, కన్ను మూసుకొని పోయిందో అది ఓపెన్ అయిపోతుంది. సో మూర్ఛిత అయిపోయిన వాళ్ళు కూడా కన్ను తెరుస్తారు. మేరా బాబా అని మనస్ఫూర్తిగా సత్యంగా ప్రీతిగా చెప్పాలి. ఓం శాంతి. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. सबका भला हम करते चले, सबका भला हम करते चले. हर्षित हो धरा गगन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं. कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं. जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं. कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं. घर करते हैं अपनी मनमानी, घर करते हैं अपनी मनमानी. बढ़े फिर उलझन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. प्रभु से मिला ये जीवन, प्रभु को कर दे अर्पण.
चंदन, सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। शुभ भावना का करे मंथन, महकाए मन जैसे चंदन, सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। हर पाना है मन की शांति, हर पाना है मन की शांति, तो करे प्रभु चिंतन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण, सबका भला हम करते चले, हर्षित हो धरागन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने, बस उसका कहना माने, फिर सब कुछ वो